0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. గాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్కూల్ ని గాని నడుపుతుండే వ్యక్తి, ఇలాగా దాతృత్వం ఉండే వ్యక్తి, ప్రజా వ్యక్తి తెలుగుదేశం పార్టీలో రావడం ఎంతో సంతోషంగా ఉంది. మనమందరం గాని కలిసి రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత మెజారిటీతో ఆయన్ని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, మరి రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 11 నియోజకవర్గాలు ఖచ్చితంగా మనం అత్యంత మెజారిటీతో గెలిపించి చూపించాలని కానీ మీ అందరిని మనవి చేస్తున్నాం. ఒక్కసారి మోసం చేశారు మనకు ప్రజలు, ఒక్కసారి మోసపోయారు. ఈసారి ప్రజలు పొరపాటు చేసే పరిస్థితిలో లేరు. అన్నా క్యాంటీన్ తీసేసిన వ్యక్తి, అన్నం పేదవాళ్ళకి పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అన్నం తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ మనవి చేసుకోవాలి. ఇళ్ళు కట్టించాం పేదల కోసం. ప్రతి ఆడపడుచు జీవిత మధ్య తరగతి బిడ్డ జీవిత కోరిక ఏంటి? సొంత ఇల్లు ఉండాలి. ఒక పూట తినినా తినకపోయినా తన బిడ్డల్ని ఇంట్లో సొంత గూడు ఉండాలనుకునే కలని నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం ఈ నగరంలో 40,000 ఇల్లులు కడితే ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఆ ఆడబిడ్డలకి ఇయ్యలేదంటే ఎంత కఠినమైన మనసుండే వ్యక్తి మీరందరూ ఆలోచించుకోవాలి. సొంత చెల్లెల్ని ఈరోజు వదిలేసిన వ్యక్తి, సొంత తల్లిని వదిలేసిన వ్యక్తి. ఈరోజు చిన్నాయన మర్డర్ కేసులో ప్రథమ నిందితుడిని ప్రోత్సహిస్తుండే వ్యక్తి ఎవరంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి అని డాక్టర్ సునీత గారు నిన్ననే చెప్పారు. ఇటువంటి నాయకుడా మనకు కావాల్సింది, ఇటువంటి పాలన మనకు కావాల్సింది. రేపు మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, యువ నాయకుడు లోకేష్ ఉన్నాడు, యువ శక్తి, ఒక అపారమైన అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేశారు. రిపేర్ చేయడానికి కానీ వీలు కానంత డ్యామేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని సరైన మార్గంలో పెట్టాలంటే ఒకే ఒక వ్యక్తి రాష్ట్రంలో, అదే చంద్రబాబు నాయుడు గారు అని కానీ మీ అందరినీ మనవి చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ దీన్ని ప్రొసీడ్ చేయాల్సిందిగా రామ్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాం. మన ప్రీతమ నాయకుడి గారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరిన పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ్యులు, అజాత శత్రువైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాతో పాటే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం. మీకందరికీ తెలుసు, నేను నా కృషి దేవుని ఆశీస్సులతో నా పరిధి మేరకు సేవ చేస్తుంటాను. మరింత మందికి సేవ చేయాలంటే ప్రత్యేక రాజకీయాలే సరైన వేదిక అని చాలామంది శ్రేయోభిలాషులు పేర్కొన్నంతో నేను రాజకీయాల వైపు అడుగులు వేయడం జరిగింది. దైవ నిర్ణయంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. నాకు మీ అందరి మద్దతు ఉండాలా. భవిష్యత్తులో వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను
ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ పార్టీలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ప్రజలకు మరింత సేవ చేసేదానికే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. ప్రజలు సమస్యలు పార్లమెంట్లో చర్చించి నెల్లూరు పార్లమెంట్ ప్రజలు సమస్యలను తీర్చే విధంగా నెల్లూరు పార్లమెంటుకు కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం వచ్చే విధంగా కృషి చేస్తాను. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మన కోసం ఇక్కడికి వచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులను ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పేర్లు చెప్తే